హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము బన్నీ వ్లాగ్స్. ఈరోజు ఆలు మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి ముందుగా కుర్మా చేసుకుందామండి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ముందే ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డని మెత్తగా చిదుముకున్నానండి. 2 ఆలుగడ్డ పీసులు తీసుకున్నాను. ఇప్పుడు తాలింపులో వేసి మరొకసారి కలుపుకుందాం. రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నానండి. కర్రీలో వేసుకోవాలి. ఆలుగడ్డ తడి అనేది ఆరిపోకుండా గట్టిగా కాకుండా కొద్దిగా వాటర్లో కలిపేసుకున్నానండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా దోశ రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.